हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। హరివాయు గురువుల అనుగ్రహం వల్ల విశేషంగా మా కుల గురువులైన స్వరూపోద్ధారక గురువులైన పరమపూజ్యులైన శ్రీ 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 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి పరమానుగ్రహం చేత మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈసారి కాస్త విఘ్నం అంతరాయం ఎక్కువగా జరిగింది. అయినా కూడా దాన్ని లెక్కించకుండా మళ్ళీ ఈ మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని ప్రారంభించబోతూ ఉన్నాను. 28వ అధ్యాయం ప్రారంభమయ్యింది. 27 అధ్యాయాల వరకు మనం తాత్పర్య నిర్ణయాన్ని శ్రవణం చేశాం. ఇంకా 5 అధ్యాయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 5 అధ్యాయాలు కూడా నిరాతంకంగా సాగాలని, ఆ తరువాత మళ్ళీ మహాభారతాన్ని వినే సౌభాగ్యాన్ని ఆ గురువుల వారు మనకు కరుణించాలని వేడుకుంటూ 2వ రోజు ఈ ప్రవచనాన్ని నేను ప్రారంభం చేస్తూ ఉన్నాను. భీమసేన దేవుల వారు దుర్యోధనుణ్ణి సంహరించాలని సంకల్పించుకున్నారు. ఊరుభంగం చేయాలని అప్పుడెప్పుడో సంకల్పించారు. ఆ సమయం ఆసన్నమయ్యింది. కౌరవ సైన్యంలోని వారందరూ కూడా సంహృతమయ్యారు. వారిని సంహారం చేశారు. తరువాత ఇంకేం చేయాలి? దుర్యోధనుడు మిగిలాడు. కృపాచార్యుల వారు, అశ్వత్థామాచార్యుల వారు కొందరు మాత్రమే మిగిలి ఉన్నారు. వారితో మాత్రమే ఎలా యుద్ధం చేయగలను? 11 అక్షౌహిణి సైన్యాలతో సమేతుడైనా కూడా పాండవుల్ని గెలవలేకపోయాను. 5గురితో మాత్రమే పాండవుల్ని గెలవగలనా? లేదు. మళ్ళీ వారిని నేను బ్రతికించుకోవాలి అని ఆశించాడు దుర్యోధనుడు. చూడండి, ఆశ అంటే ఎలా ఉంటుంది. బ్రతికించుకోవాలంటే దానికి తగిన సాధనం ఉండాలే. దుర్యోధనుని దగ్గర ఆ సాధనం కూడా ఉంది. అదేంటి అంటే దుర్వాసుల వారి మంత్రం. వారు ఇచ్చిన మంత్రం. దుర్వాసుల వారు మంత్రోపదేశం చేశారు. వారు ఉపదేశించిన మంత్రాన్ని తను జపించినట్లయితే మళ్ళీ 11 అక్షౌహిణి సైన్యాన్ని తను బ్రతికించుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ నేను యుద్ధం చేయాలి. ఎన్ని రోజుల వరకు తను జపం చేయాలి? 7 రోజుల వరకు తను జపం చేయాలి. చూడండి, తనలో ఎలాంటి మొండితనం ఉందో మనం గమనించాలి. ఎలాంటి దుష్ట ఉత్సాహం తనలో ఉందో దాన్ని కూడా మనం గమనించాలి. దైత్యుడు తను, పరమ నీచుడు, నికృష్టుడు. అయినా కూడా ఆ మంత్రాన్ని జపించి మంత్రసిద్ధిని పొందగల తాహతు నాలో ఉంది అని తను అనుకున్నాడు. దుర్వాసుల వారు మంత్రోపదేశం చేశారు.
తను సరోవరంలో ద్వైపాయన సరోవరంలోనికి ప్రవేశించాడు. జలస్తంభన అని దాన్ని అంటారు. నీటిలోనే ఉండటం, అసలు ఊపిరి బిగపట్టి నీటిలో ఉండటం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఎంతసేపని సాధ్యమవుతుంది? కానీ దుర్యోధనుని శక్తి ఎలాంటిదంటే 7 రోజుల వరకు జలస్తంభన చేసుకోగల శక్తి తనకుంది. అలా ప్రాణాయామాన్ని తను సాధించుకున్న మహాసమర్థుడు తను. అలా ద్వైపాయన సరోవరంలోకి ప్రవేశించాడు. 7 రోజుల వరకు నిరంతరాయంగా తను జపం చేయాలి. అక్కడుండి జపం చేయడం ప్రారంభించాడు. దుర్యోధనుడు కనబడడం లేదు. ఎక్కడున్నాడని వెతుకుతూ ఉన్నారు పాండవులందరూ కూడా. అక్కడే ఉన్న బెస్తర్లు చెప్పారు, లేదు, ఆ దుర్యోధనుడు సరోవరంలోనికి ప్రవేశించాడు, మేమందరం చూశాము అని వారందరూ చెప్పారు. చెప్పిన తరువాత ఆ ద్వైపాయన సరోవరానికి వెళ్ళారు. వారు వెళ్ళినప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడట, మంత్రాలోచన చేస్తూ ఉన్నాడట ఆ దుర్యోధనుడు. తదా జలాత్ సమున్మజ్య త్రిభిర్ద్రవణి పురస్సరై మంత్రయంతం స్మ దదృశు తాన్ దృష్ట్వా తే ప్రదుద్రువు. అశ్వత్థామాచార్య, కృప మరియు కృతవర్మ వీరు ముగ్గురితో దుర్యోధనుడు మంత్రణ చేయడం కోసం, ఆలోచించడం కోసం, ఎలా శత్రువులను మట్టి గరిపించాలని ఆలోచించడం కోసం దుర్యోధనుడు పైకి వచ్చి వీరు నలుగురు ఆలోచిస్తూ ఉన్నారట. పాండవులు రావడాన్ని గమనించారు. గమనించి అక్కడికక్కడే పారిపోయారు వారందరూ కూడా. అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ వీరందరూ కూడా పారిపోయారు. దుర్యోధనుడు మళ్ళీ మొదట్లాగానే సరోవరాన్ని ప్రవేశించి జపం చేయడం ప్రారంభించాడు. ఆ సందర్భంలో దుర్యోధనుణ్ణి ధర్మరాజు దుర్యోధనునికి అనరాని మాటల్ని తనంటూ ఉన్నాడు. తను పైకి రావాలి, పైకి రప్పించాలంటే తన మనసు ముక్కలైపోవాలి. అలా నేను తనను నిందించాలి. అలా నిందిస్తే తప్ప తను బయటికి రాడు. కనుక ధర్మరాజు దుర్యోధనుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. అమర్షితోసౌ ధృతరాష్ట్రపుత్ర శ్వసంస్తదా దండహతో యథాహి ఉవాచ శాఠ్యాత్ తపసేవనాయ యాయాం భవాన్ శాసతు సర్వపృథ్వీం. దుర్యోధనుడు పైకొచ్చి ధర్మరాజు కన్నాడు, ధర్మరాజా, ఇక నా దగ్గర ఏముందని యుద్ధం చేయడానికి? సరే, నాకు యుద్ధం అవసరం లేదు, నాకు రాజ్యం కూడా అవసరం లేదు. ఆ రాజ్యాన్నంతా నువ్వే తీసుకో. నేనే అరణ్యానికి వెళతాను, అడవికి వెళతాను, తపస్సు చేసుకుంటూ నేను కూర్చుంటాను, రాజ్యం నాకు అక్కర్లేదని చెప్పేశాడు దుర్యోధనుడు. ధర్మరాజు అన్నాడు, అదేంటి, కృష్ణుడు దూతగా వచ్చినప్పుడు సూది మొన అంతైనా భూమిని ఇవ్వనని చెప్పావే, అలా తేల్చి చెప్పిన వాడివి రాజ్యాన్నే ఇప్పుడు సమర్పిస్తూ ఉన్నావా? ఎందుకని? గెలవడం చేతగాకనా అని ధర్మరాజు అన్నాడు. గెలవడం చేత కాదనా అని మళ్ళీ తను దెప్పి పొడుస్తూ ఉన్నాడు ధర్మరాజు తనను. ఎలా కట్టెతో కొడితే పాము బుసగొడుతూ పైకి లేస్తుందో అలా దుర్యోధనుడు పైకి లేచాడు. తమాహ ధర్మరో రాజా యస్త్వం కృష్ణే సమాగతే ఘాతయిత్వా సర్వపృథ్వీం భీష్మద్రోణ ముఖానపి. ఎలాంటి పాపం నువ్వు చేశావు, ఎలాంటి అపరాధం నువ్వు చేశావు? నీ వల్ల భీష్మ సంహారం జరిగింది, నీ వల్ల ద్రోణాచార్యుల వారి సంహారం జరిగింది, నీ వల్ల కర్ణ సంహారం జరిగింది, నీ వల్ల 11 అక్షౌహిణి సైన్యం యొక్క సంహారం జరిగింది. అంతా నీ వల్ల, అదంతా నీకే పాపం. ఆ పాపమంతా నీదే. రాజు కాబట్టి, శాసకుడు కాబట్టి, వారందరినీ శాసించేవాడివి కాబట్టి వారందరి పాపము నీదే. ఆ పాపాన్ని మోస్తూ ఆ భారంతో నువ్వు ఉన్నావయ్యా. ఇప్పుడు నకురుణాం కులే జాత త్వం విభూతే భీతోహ్యపోవిష. కురుకులంలో నువ్వు జనించావా? అసలు కురుకులంలో జనించిన వారు ఇలా ఉంటారా? పరాక్రమాన్ని చూపిస్తారే తప్ప నువ్వు భయంతో తల్లడిల్లిపోయి నీటిలోనికి ప్రవేశించావే దుర్యోధన అనే రూక్ష వచనాలను, ఆ రూక్షమైన పరుషమైన మాటలను దుర్యోధనుడు సహించుకోలేకపోయి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి తను చెబుతూ ఉన్నాడు, నా స్థితి ఎలా ఉంది, ఏ పరిస్థితిలో నేనున్నాను
అని ఆ దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు. నేనొక్కడినే ఉన్నాను. నాకు కిరీటం లేదు. నాకే విధమైన కవచాలు కూడా లేవు. మీరు ఒక్కరు కాదు, ఎందరో మీరున్నారు. అనేకులు మీరున్నారు. ఎందరో మీరున్నారు. మీకు కిరీటాలున్నాయి. మీకు కవచాలున్నాయి. మీకు ఆయుధాలున్నాయి. అయినా కూడా నేను మీ అందరితో పోరాడాలా? దానికి సిద్ధమే. లేదా ఒక్కరితో పోరాడాలని నువ్వంటావా? అందుకు కూడా నేను సిద్ధమే. కానీ నాకు ఆయుధం లేదే, కవచం లేదే అని తనంటూ ఉన్నప్పుడు ధర్మరాజు చెప్పాడు తన సేవకులకు. తనకు కవచాన్ని అందించాలి. తనకు ఆయుధాన్ని అందించాలి. అలాంటప్పుడు దుర్యోధనుణ్ణి అడిగాడు ధర్మరాజు. దుర్యోధన, ఎవరితో యుద్ధం చేస్తావు? 5గురం మేమున్నాము. ఎవరితోనైనా యుద్ధం చేయడానికి మేము సిద్ధమే. ఏ ఆయుధమైనా నువ్వు ఎంచుకో అని ధర్మరాజు చెప్పాడు. అలా చెబుతూ ఉన్నప్పుడు దుర్యోధనుడు అన్నాడు, ఛీ, మీతో ఏంటి యుద్ధం చేయడం? అసమర్థులైన వారితో, మీ నలుగురితో ఎలా యుద్ధం చేయడం? ధర్మరాజా, అర్జున, నకుల, సహదేవ, మీ నలుగురు ప్రతాపం లేనివారసలు, బాహుబలం లేనివారసలు మీరెవరు కూడా. అలాంటి మీతో నేను యుద్ధం చేయడమా? నాకు అవమానం అది. దుర్యోధనుడు అన్నాడు, ఎవరితో యుద్ధం చేయగలను నేను? భీమసేన దేవుల వారితో మాత్రమే నేను యుద్ధం చేస్తాను. గదాయుధమే నాకు తగిన ఆయుధం. ఆ ఆయుధాన్ని చేతబట్టి నేను యుద్ధం ఆడుతానని దుర్యోధనుడు అన్నాడు. ఆధత్స్వచాయుధం ఏన జేతుమిచ్చసి శాత్రవాన్. అలా భీమునితో గదాయుధంతో నేను పోరాడతానని దుర్యోధనుడు చెప్పిన తరువాత కృష్ణుడు భీమసేన దేవుల వారి పరాక్రమం అందరికీ తెలపాలనే ఉద్దేశంతో కృష్ణుడు అన్నాడు, అరే ధర్మరాజా, ఏం చేసావు నువ్వు? తను మీ నలుగురిలో ఒకరిని ఎన్నుకొని ఉంటే యుద్ధం చేసేవారా అసలు మీరు? మీ నలుగురిని అనాయాసంగా చంపేవాడు తను. అలాంటి బలం తనకుంది. గదాయుద్ధంలో ఆరితేరిన వాడు తను. గదాయుద్ధంలో తనకెదురు లేదెవ్వరూ కూడా. అస్త్రయుద్ధంలో అర్జునుడు ఉండొచ్చు, కానీ గదాయుద్ధంలో దుర్యోధనుడు ఎలా ఆరితేరాడో అలాంటి విద్య, అలాంటి సామర్థ్యం అర్జునునికి లేదు. మీకుందా? గదతో యుద్ధం చేయగలరా? తను మీలో ఎవరినైనా ఎన్నుకునుంటే ఎంత సాహసం చేశావయ్యా ధర్మరాజా! నీకు కావలసిన ఆయుధాన్ని ఎన్నుకోమన్నావు. నీకు కావలసిన వ్యక్తిని ఎన్నుకోమన్నావు. ఎవరినైనా ఓడించగలిగితే రాజ్యమంతా ఇస్తానన్నావు. అసలేంటి సాహసం నీది? ఏదో తను భీమసేనుణ్ణి ఎన్నుకున్నాడు, మంచి జరిగింది. కానీ మీ నలుగురిలో ఎవరినైనా తను ఎన్నుకుని ఉంటే ఏం జరిగేది అసలు? తెలివి ఉండాలే, తెలిసి మాట్లాడాలే అని కృష్ణుడు అన్నాడు. ఎందుకంటూ ఉన్నాడు? భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని చూపించాలని ఇలా అన్నాడు. భీమసేన దేవుల వారు ఉన్నారు కాబట్టి యుద్ధం చేస్తారు. అతి అనాయాసంగా భీమసేన దేవుల వారు ఆ దుర్యోధనుణ్ణి సంహరిస్తారు. ప్రతిజ్ఞ చేశారు. మొదటే ద్రౌపదిని అవమానించే వేళ ఏ ద్రౌపదికి తన తొడను చూపించాడో దుర్యోధనుడు, అది తప్పు కాదా? తను పరస్త్రీకి, పవిత్రురాలైన ఒక స్త్రీకి తన తొడను చూపించి అవమానపరిచాడే. అలాంటి అవమానం చేసిన ఆ దుష్టుడు, ధూర్తుడు, నికృష్టుడు, నీచుడు తనని సంహరించాలని భీమసేన దేవుల వారు తగిన ప్రతిజ్ఞనే చేశారు. ద్రౌపదీదేవిని కూర్చోమ్మని ఏ తొడనైతే నువ్వు చూపించావో ఆ ఊరు భంగాన్నే నేను చేస్తానని భీమసేన దేవుల వారు సరి అయిన ప్రతిజ్ఞనే చేశారు. చాలా తెలివిగల వారు వాళ్ళు. తొడను చూపిస్తే ఆ తొడనే నేను నిర్నామం చేస్తానన్నాడు. ఆ తొడను పగలగొడతానన్నారు భీమసేన దేవుల వారు. ఇది తగిన ప్రతిజ్ఞ. దుర్యోధనుడు చేసిన పాపానికి తగిన ప్రతిజ్ఞ. కానీ ఇక్కడ ఓ మాటను కృష్ణుడు చెప్పాడు. గదాయుద్ధంలో ఆ తొడను పగలగొట్టడం న్యాయం కాదు. నాభి కన్నా కింద గదతో కొట్టకూడదు. ఎలా కొట్టినా, ఏం కొట్టినా, ఎలాంటి ప్రహారం చేసినా నాభి కన్నా పైన ప్రహారం చేయాలే తప్ప నాభి కన్నా కింద గదతో ప్రహారం చేయకూడదు. నిజమే, ఇది గదాయుద్ధం యొక్క నియమం, నీతి. అయితే పరస్త్రీలకు తొడను చూపించాలా ఎవరైనా? అలాంటి నీతి ఎక్కడైనా ఉందా? అది న్యాయమా? అన్యాయం చేశాడు మొదట ఎవరు? దుర్యోధనుడు. అన్యాయం చేసి తన తొడను పగలగొట్టుకునేందుకు తనే కారణమయ్యాడు. స్వయంకృతాపరాధం అది.
తను చేసిన అన్యాయం అది. అన్యాయాన్ని అన్యాయంతోనే చంపాలే తప్ప అన్యాయాన్ని న్యాయంతో చంపడమా? కనుక భీమసేన దేవుల వారు తగిన ప్రతిజ్ఞనే చేశారు. అలా చేసి తీరాలి. అలా చూపించినందుకు తను. కనుక భీమసేన దేవుల వారు ఉన్నారు. ఎలాంటి చింత అవసరం లేదు అని కృష్ణుడు అందరినీ సమాధానపరిచాడు. వారిరువురి మధ్యలో యుద్ధం ప్రారంభమైంది. ఘనఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఊరు భీమేన భేత్తవ్యౌ ప్రతిజ్ఞాపాలనం ధర్మో దుష్టేషు తు విశేషతః ఇది ధర్మరహస్యంతు విత్తః కృష్ణ వృకోదరౌ. ఆ కృష్ణ మరియు వృకోదరులు, కృష్ణ భీములు వీరిరువురు కూడా ఏది ధర్మం ఏది అధర్మం అని క్షుణ్ణంగా అతి సూక్ష్మమైన ధర్మాధర్మాలను తెలిసిన మహానుభావులు వారిరువురు కూడా. కనుక భీమసేన దేవుల వారు కూడా అప్పుడే మళ్ళీ ప్రతిజ్ఞ చేశారు. నిండు సభలో ద్రౌపదిని అవమానించావే, కనుక ఊరుభంగం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేశానే, ఆ ప్రతిజ్ఞను ఈరోజు నేను నెరవేరుస్తానని భీమసేన దేవుల వారు మళ్ళీ ప్రతిజ్ఞ చేశారు. వారిరువురి మధ్య ఘనఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో బలరాముడు అక్కడి ఏతించాడు. బలరాముడు వచ్చాడు అక్కడికి. బలరాముడు వచ్చి వారిరువురిని నివారించాలని తను ప్రయత్నించాడు. దానివల్ల ఆ యుద్ధం వల్ల తన శిష్యునికి హాని కలుగుతుందని బలరాముడు. ఇద్దరు శిష్యులే అయినా కూడా దుర్యోధనుని పైన మక్కువ ఎక్కువ బలరామునికి. ఆ దుర్యోధనునికి హాని కలుగుతుందనే ఉద్దేశంతో ఆ యుద్ధాన్ని అక్కడే నిలిపేయాలని వారు ఆలోచించారు. అయినా కూడా వారిరువురు బలరాముని మాట వినలేదు. సరే అండి, భీమసేన దేవుల వారు వినలేదు. వారు తన శిష్యుడు అని బలరాములకే విశ్వాసం లేదు. భీమసేన దేవుల వారి పైన అలాంటి మక్కువ లేదు. కానీ దుర్యోధనుని పైన తనకు మక్కువ ఎక్కువ కదా, ప్రేమ ఎక్కువ కదా. తనే నా శిష్యుడు అని ఎల్లప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు కదా. తను వినాల్సి ఉంది కదా. బలరామదేవుల వారి మాట గురువుల మాట, గురువుల మాటను జవదాటకూడదు అనే భావన తనకుండాలి కదా. కానీ తనకు కూడా లేదాయే. బలరాముని మాటను వినకుండా ఉన్నాడు తను. దుర్యోధనుడు కూడా పెడచెవిన పెట్టేశాడు బలరాముని మాట. అయినా కూడా బలరామునికి దుర్యోధనుని పైన మమకారం. నా శిష్యుడు నా శిష్యుడు అని. వన్ సైడ్ లవ్ అని అంటారు కదా. అలాగే బలరాముడు దుర్యోధనుని ప్రేమిస్తూ ఉన్నారు. నా శిష్యుడు మమకారం తనకుంది. కానీ అటువైపు నుండి ఆ మమకారం ఉందా? మా గురువుల వారు బలరామదేవుల వారు చెబుతూ ఉన్నారు కాబట్టి యుద్ధాన్ని విరమించాలి, యుద్ధాన్ని విడిచిపెట్టాలి అని దుర్యోధనుడు ఆలోచించాడా? లేదే. చూడండి, అయినా కూడా తన పైన మమకారం ఎలాంటి ప్రారంధమో గమనించండి. అలా వారు వినకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు. బలరాముడు కృష్ణునితో కూర్చుని వారి యుద్ధాన్ని గమనిస్తూ ఉన్నారు. తదాతౌ ప్రతివారితం తతో దదర్శ తద్యుద్ధం మానితః కృష్ణపూర్వకై. శిక్షాబల సంయుక్తులు వారిరువురు కూడా దుర్యోధన భీములు మండలాకారంగా సంచరిస్తూ ఉన్నారు. ఇలా వృత్తాకారంలో చుట్టూ వాళ్ళు సంచరిస్తూ యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో చూడండి, మొట్టమొదట వంచన చేయాలని ఆలోచించిన వారెవరు? దుర్యోధనుడు. అక్కడ బలరాములు ఉన్నారు, ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. కానీ మొట్టమొదట భీమసేన దేవుల వారిని వంచాలని దుర్యోధనుడు అనుకుని తల కిందికి చేసి యుద్ధం చేయడం ప్రారంభించారు. అప్పుడేం చేస్తారు? ఎలా యుద్ధం చేస్తారు? తల క్రిందులుగా తను యుద్ధం చేస్తూ ఉన్నాడు. తన పరాక్రమం గమనించండి. కానీ భీమసేన దేవుల వారిని వంచడం కోసం అలా తను చేశాడు. దాన్ని గమనించారా బలరామదేవుల వారు? గమనించి ఇది అన్యాయమని అన్నారా? వంచన చేయడం సరికాదు, వంచకుండా వంచన లేకుండా యుద్ధం చేయాలి అని దుర్యోధనుణ్ణి ఆపగలిగారా బలరామదేవుల వారు? అక్కడే అన్యాయమని ఎలుగెత్తారా బలరామదేవుల వారు? లేదే. అలా భీమసేన దేవుల వారిని వంచడానికి తలకిందులుగా దుర్యోధనుడు యుద్ధం చేస్తూ ఉంటే ఇదే సరి అయిన అదను అనుకున్నారు భీమసేన దేవుల వారు. కృష్ణుడు కూడా ఇదే సమయమని ఆదేశించాడు. కృష్ణుని అనుమతితో అన్ని పనులను చేసేవారు భీమసేన దేవుల వారు. కనుక కృష్ణుని అనుమతిని
తను పొంది దుర్యోధనుని తొడను ఛేదించారు భీమసేన దేవుల వారు. న్యధాత్ ఉచ్ఛ్రిత సక్తీక కృష్ణాభ్యనుజ్ఞజ పృష్ఠమూలే హనద్భీమ భిన్న శక్తిశ్చ సోపతత ప్రతిజ్ఞాపాలనార్థాయ నాభేర్నోపర్యధస్తథ. కానీ భీమసేన దేవుల వారు ఎంత ప్రజ్ఞాపాఠవమో వారిది అసలు. ఊరువుల భేదనం చేస్తానని వారి ప్రతిజ్ఞ. ఆ ఊరువులు భిన్నం కావాలి, తొడలు భిన్నం కావాలి. భీమసేన దేవుల వారి బలం ఎలాంటిదంటే, ఆ ఊరువులను భంగం చేయాలంటే ఊరువులనే కొట్టనవసరం లేదు. నాభికి పైన కాకుండా, నాభికి క్రింద కాకుండా, నాభికి సమానంగా భీమసేన దేవుల వారు కొట్టారు. గదాయుద్ధం యొక్క నియమం ఏంటి? నాభికి క్రింద కొట్టకూడదు. అలా ఆ గదాయుద్ధం యొక్క నియమాన్ని కూడా పాలించారు. ఊరు భంగం చేస్తాను ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞని కూడా పాలింపచేశారు. చాలా జోరుగా, హుషారుతో, ఉత్సాహంతో వారి గదతో ఆ దుర్యోధనుని నాభికి సమానంగా కొట్టగా 2 ఊరువులు భంగమయ్యాయి. ఊరు భంగం అక్కడ జరిగింది. భీమసేన దేవుల వారి ప్రతిజ్ఞ అక్కడ పరిపూర్ణమయ్యింది. నాభేర్నోపర్యధస్తథ. అలా వారు దుర్యోధనుణ్ణి ఆ ఊరు భంగం చేయగా గదాయుద్ధస్య మర్యాదాం యశశ్చాప్యభిరక్షితుం నాథస్థాన్ మధ్యరేవాసౌ నిజఘ్నే తం వృకోదర. భీమసేన దేవుల వారు చెబుతూ ఉన్నారు దుర్యోధనునికి, ఏంటి దుర్యోధన, ద్యూతమాడేటప్పుడు అన్నావే ఇక మీ దగ్గర ఏమీ లేదు, కృష్ణుణ్ణి పణంగా ఉంచమనని అన్నావే అని, కృష్ణం ద్యూతే నిధేహీతి యదవాదీత్ సుయోధన తత్ప్రతిజ్ఞానుసారేణ భీమో మూర్ధానమక్రమీత్. తన కాలితో భీమసేన దేవుల వారు దుర్యోధనుని తలను నొక్కుతూ ఉన్నారట. ఇదే నోటితో కదా కృష్ణుణ్ణి పణంగా పెట్టమని ఆ రోజన్నావు, అలాంటి అధర్మాన్ని నువ్వు చేశావు, అనరాని మాటలను అన్నావు, ఇదే నోటితో కదా అని తలని తొక్కుతూ ఉన్నారు భీమసేన దేవుల వారు. ఆ సందర్భంలో కూడా అలాంటి గంభీరమైన, అలాంటి భయానకమైన ప్రసంగంలో కూడా ఈ దుర్యోధనుని సంహారాన్ని శ్రీకృష్ణార్పణమస్తు అని భగవంతునికి సమర్పిస్తూ ఉన్నారు. ఇది భీమసేన దేవుల వారి పూజ, ఇది భీమసేన దేవుల వారి ఆరాధన, ఇది భీమసేన దేవుల వారి ఆరాధన. భాగవతంలో చెప్పారు, శ్రీమదాచార్యుల వారు అన్నారు, యః పదాతింహంతి స చాతుర్మాస్యయాజీ. ఎవరైతే పదాతిని సంహరిస్తారో చాతుర్మాస్యయాగం చేసినంత ఫలం వారికి దక్కుతుందట. ఇక అతిరథ మహారథుల్ని ఎవరైతే సంహరిస్తారో వారికి అశ్వమేధయాగ, రాజసూయ యాగాలను చేసినంత పుణ్యం వారికి దక్కుతుందట. కనుక ఇదో పూజ, ఇదొక ఆరాధన, దుష్ట శిక్షణ భగవంతుని పూజ ఇది. క్షత్రియులు చేసే భగవద్ ఆరాధన ఇది, సైనికులు చేసే భగవద్ ఆరాధన ఇది. దుష్టులను సంహరించడం ఏదైతే ఉందో క్షత్రియులు చేసే ఆరాధన. అలా భగవంతుణ్ణి ఆరాధిస్తూ వృషభ సూక్తాన్ని కనుక్కున్నారట. వృషభ సూక్తానికి ఋషి భీమసేన దేవుల వారు. అప్పుడు దుశ్శాసనుణ్ణి సంహరించేటప్పుడు మన్యు సూక్తాన్ని దర్శించుకుని ఆ మన్యు సూక్తంతో భగవంతునికి ఆ పూజను సమర్పించుకున్నారు. ఇప్పుడు దుర్యోధనుడు కలితను, అలాంటి కలిని సంహరిస్తూ వృషభ సూక్తాన్ని దర్శించుకుని భగవంతునికి ఎదురుగా ఉన్న, సాక్షాత్తుగా ఉన్న ఆ కృష్ణ పరమాత్మునికి ఆ పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఇలాంటి భావన, ఇలాంటి అనుసంధానం, అలాంటి శక్తి, అలా పూజించే ధైర్యం భీమసేన దేవుల వారికి ఉంది. ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు, వారే కదండి పూర్వజన్మలో భీమసేన దేవుల వారు, వారే కదా హనుమంత దేవుల వారు, వారే కదా హనుమంత దేవుల వారి, భీమసేన దేవుల వారి ఆ గాథను అంత చక్కగా చెప్పగలరు, చేసిన వాళ్లే అంత చక్కగా చెప్పగలరు. అలా ఋషభ సూక్తంతో భగవంతుణ్ణి ఆరాధించి ఆ పూజను సమర్పిస్తూ ఉన్నారు భగవంతునికి. తేషాం పుణ్యాని విద్యాశ్చ సమాదాయైవ సర్వశః తాంశ్చకార తమో గంత్రోస్తస్య మూర్ధని పదక్రమత. ఇలాంటి దుష్టులందరినీ కూడా తమస్సులో వేయడానికని మళ్ళీ తన తలపై కాలును పెట్టి నొక్కుతూ ఉన్నారు భీమసేన దేవుల వారు. ఎలాంటి దుష్ట పనులను తను చేశాడో గుర్తుకు చేస్తూ ఉన్నాడు, గుర్తించుకోమని చెబుతూ ఉన్నాడు. ఎలాంటి తప్పుడు పనులను నువ్వు చేశావు, ఆ తప్పుడు పనులను గుర్తింపజేస్తూ ఆ తప్పుడు పనులకు ఇది తగిన శిక్ష అని భీమసేన దేవుల వారు చెబుతూ ఉన్నారు. ఇలా మళ్ళీ మళ్ళీ
ఆ దుర్యోధనుని తలను కాలితో నొక్కడాన్ని గమనించిన బలరామదేవుల వారు దాన్ని సహించకుండా విరుచుకుపడ్డారు భీమసేన దేవుల వారిపైన. ఇది అధర్మం, అధర్మం అన్నారు. ముసలాయుధాన్ని పట్టుకొని భీమసేన దేవుల వారిని సంహరించాలని వెళుతూ ఉన్నారు. అయినా కూడా భీమసేన దేవుల వారు నిర్భయంగా నేనేమీ తప్పు చెయ్యలేదు అనే భావనతో నిర్భయంగా భీమసేన దేవుల వారు ఉన్నారు. వారి మొహాన్ని గమనించారు కృష్ణుడు. భగవంతుడు కృష్ణుడు ఎలాంటి జ్ఞానం అంటే భగవంతునిది, ముఖాన్ని గమనించి వారి భావాలని పసిగట్టగలిగే సామర్థ్యం భగవంతునికి ఉంది. అలా భీమసేన దేవుల వారి మొహాన్ని ఓసారి చూశారట. అదేంటి నిర్భయత్వం, ఎవరొచ్చినా నాకేం జరుగుతుంది, నేనే పాపం చేశాను, నేను పాపం చెయ్యలేను, చెయ్యనుగాక చెయ్యను. బ్రహ్మదేవుల వారు భాగవతంలో చెప్పారు, మీరు విన్నారు. నమే హర్షీకాణి పతంత్య సత్పథే, అసన్మార్గంలో నా ఏ ఇంద్రియాలు కూడా వెళ్ళవు. ఇది బ్రహ్మదేవుల వారు చెప్పారు. ఆ బ్రహ్మ పదవికి వెళ్ళేవారు, ఆ సాధన చేసేవారు భీమసేన దేవుల వారు. తప్పు చేసి ఆ పదవిని సంపాదించుకోగలరా ఎవరైనా? అపరాధం చేసి అలాంటి సత్యలోక పదవిని సంపాదించుకోగలరా? అధర్మంతో సత్యలోకం లభ్యమవుతుందా ఎవరికైనా? అసత్యంతో అధర్మంతో సత్యలోకం ఎవరికైనా దొరుకుతుందా? లేదే. కనుక భీమసేన దేవుల వారు చేసింది అపరాధం కాదు, తప్పు కాదు, అబద్ధం కాదు. బద్ధమైన రీతిలోనే మార్గంలోనే వారు ప్రయాణం చేశారు. సుబద్ధమైన మార్గంలోనే వారు ప్రయాణం చేశారు, వారు సంహరించారు. అయినా కూడా తన శిష్యుడు, మమకారం తనకుంది. తను చనిపోతూ ఉంటే, ఆ పీడను అనుభవిస్తూ ఉంటే దాన్ని చూడలేక బలరామదేవుల వారు విరుచుకుపడ్డారు. అదేంటి, బలరామదేవుల వారు శేషదేవులు కదా, వారు ఆలోచించాలి కదా. ఇలాంటి యుద్ధంలో కూడా ఈ దుర్యోధనను సంహారాన్ని భగవంతునికి సమర్పించగలిగేంత ఉన్నత స్థాయిలో భీమసేన దేవుల వారు ఉన్నారని ఆలోచించాల్సి ఉండొచ్చు కదా. కానీ బలరామదేవుల వారి ప్రారబ్ధం అలా ఆలోచించలేకపోయారు. శిష్యుని మమకారం అడ్డుపడింది, శిష్యుని పైని ప్రేమ అడ్డుపడింది. భీమసేన దేవుల వారి ఔన్నత్యాన్ని అంగీకరించడానికి, భీమసేన దేవుల వారి నిబద్ధతను, సుబద్ధతను, వారు చేసిన న్యాయాన్ని అంగీకరించుకోవడానికి దుర్యోధనుని పైని మమకారం అడ్డుపడింది. కానీ కృష్ణుడు బలరామునికి అడ్డుపడ్డాడు. యతో కృష్ణస్తతో జర. కృష్ణుడు చెప్పిందే వేదం, కృష్ణుడు చెప్పిందే ధర్మం. కనుక కృష్ణుడు అడ్డుపడ్డాడు. బలరామ తను ఏంటి అన్యాయం చేశాడు, తను చేసింది న్యాయమే కదా అని బలరామునికి సమర్థించి తను చెప్పాడు. అయినా కూడా బలరాముడు అలా అంటూనే భీమసేనుడు చేసింది తప్పు 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 అని అంటూనే తను వెళ్ళిపోయాడు. నచచాల వృకోదర అలా అంటూ వెళ్ళిపోయాడు. భీమేనాయం సుయోధన అలా అంటూ వెళ్ళిపోయిన తరువాత మరో ప్రసంగం జరిగింది. అదేంటంటే దుర్యోధనుని పైన పుష్పవృష్టి జరిగింది. అలాగే ఆ దుర్యోధనుడు కృష్ణుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. దుర్యోధనుని పైన పుష్పవృష్టి జరిగింది. కానీ ఏం జరగాలప్పుడు? భీముడు చేసింది న్యాయమైతే భీమునిపైన పుష్పవృష్టి జరగాలే. కానీ దుర్యోధనుని పైన పుష్పవృష్టి కురిపిస్తూ ధర్మరాజుకు మరింత సందేహం కలిగింపజేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ధర్మరాజుకు మళ్ళీ సందేహం కలిగింది. పుష్పవృష్టి ఎందుకని జరిగింది? తను చేసింది న్యాయమే అయ్యుండొచ్చు కదా. చూడండి, మనలో ధర్మరాజు స్వయం యముని అవతారం. నిరంతరం శ్రీరాముణ్ణి ఆరాధించే మహానుభావుడు తను, సామాన్యుడు కాదు, అపరోక్ష జ్ఞాని తను. అపరోక్ష జ్ఞాని అయిన యముడు ధర్మరాజుగా జనించాడు, అవతరించాడు. అలాంటి ధర్మరాజుకు కూడా ఈ సందేహం విడనాడలేదు. దుర్యోధనుడు చేసింది తప్ప ఒప్ప అనే సందేహం తుదవరకు ఆ సందేహ నివారణ జరగలేదు. భగవంతునికి అడిగాడు ధర్మరాజు, కృష్ణుని అడిగాడు, ఏంటి కృష్ణ, నాకు సందేహం కలుగుతూ ఉంది. దుర్యోధనుడు తను సంహృతమయ్యాడు, తను చంపబడ్డాడు. ఆ సంహారం న్యాయోపేతమైనదా అన్యాయోపేతమైనదా? ఎందుకని సందేహం కలుగుతూ ఉంది? బలరాముడు ఇది తప్పు 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 అని చెబుతూ వెళ్ళిపోయాడు. అలాగే దుర్యోధనుని పైన పుష్పవృష్టి జరిగింది.
ఈ రెంటిని గమనించిన తరువాత నాకు ఆ సందేహం మరింత అధికమవుతూ ఉంది. నా సందేహాన్ని పరిహరించాలని చెప్పిన తరువాత ధర్మోయమథవా ధర్మ ఇతి తం ప్రాహ కేశవ న సాక్షాత్ ధర్మతో వధ్యాః. భగవంతుడు ఏం చెబుతూ ఉన్నాడో గమనించండి. అధార్మికులను ధర్మంతో సంహరించకూడదు. అంటే ఏం తెలుసుకోవాలి ధర్మరాజు? ఆలోచించండి. అధార్మికులను ధర్మంతో సంహరించకూడదు అంటే ఏంటి? భీమసేన దేవుల వారు అన్యాయంతో సంహరించారు అని కదా తాత్పర్యం, అని కదా భావన. అలా భావించగలుగుతాం కదా అలా చెప్పిన తరువాత. ఇలా చెబుతూ సంశయనం చక్రే శ్రీమదాచార్యుల వారు చాలా గొప్ప మాటను, చాలా పెద్ద మాటను ఇక్కడ చెబుతూ ఉన్నారు. అపి సంశయనం చక్రే ధర్మరాజం జగత్పతి, జగత్పాలకుడు తను కృష్ణుడు. కొన్ని సందేహాలు అలాగే ఉండాలి, అవి తారతమ్య ద్యోతకాలు కనుక తన సందేహాన్ని పరిహరించలేదు కృష్ణుడు. అపి సంశయనం చక్రే, ఆ సంశయం అలాగే ఉండేలా భగవంతుడు చేశాడట. అపరోక్ష జ్ఞాని ఏంటి ఈ చిన్న విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయాడా ధర్మరాజు అని మనం అనుకుంటాం. కానీ అలా సంశయగ్రస్తుడై ఉండాలనే భగవంతుని సంకల్పం, ధర్మరాజు యొక్క స్వభావం, తన యోగ్యత అంతే. కనుక తనకు సంశయం ఉండేలాగా భీమసేన దేవుల భగవంతుడు చేశాడు. అయినా కూడా అందరి సందేహాన్ని పరిహరించేందుకు భగవంతుడు ప్రయత్నించాడు. భూభారక్షతిజో ధర్మ మచ్చుశ్రూషాత్మకస్తుయ భీమస్యైవ భవేత్ సమ్య ఇది బుద్ధ్యా పరః ప్రభు. ఇప్పుడు చూడండి, భగవంతుని పూజను మనం చేస్తూ ఉన్నాం. భీమసేన దేవుల వారు భగవద్ ఆరాధనను చేశారు. ఇక్కడ దుర్యోధనుణ్ణి చంపడం ద్వారా భగవద్ ఆరాధనను చేశారు. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆరాధన ఎలా చేయాలి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ నియమాలను సూత్రాలను పరిపాలించాలి. పరిపాలిస్తూ ఆ ఆరాధనను మనం చేయాలి. ఆ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు విధిబద్ధంగా శాస్త్రం చెప్పినట్లు ఆ ఆరాధనను చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆరాధన చేసేవారికి ఆ విషయంలో ఎలాంటి సందేహాలు ఉండకూడదు. సందేహాలు ఉన్నట్లయితే వారికి పరిపూర్ణమైన ప్రయోజనం ఆ ధర్మం వల్ల కలగదు. కనుక ఈ దుర్యోధన సంహారం, ఈ శత్రు సంహారం ఏదైతే ఉందో, ఈ శత్రు సంహారం వల్ల కలిగే సమస్తమైన సంపూర్ణమైన పుణ్యం భీమసేన దేవుల వారి కలగాలి. వారే అనుభవించడానికి అర్హులు. ఈ సమస్తమైన పుణ్యాన్ని అనుభవించేందుకు అర్హులు భీమసేన దేవుల వారు, మరెవ్వరూ కాదు. యద్యపి అన్నయ్యగా తనున్నాడు ధర్మరాజు, అయినా కూడా ఆ సమగ్రమైన సంపూర్ణమైన పుణ్యాన్ని అనుభవించే చేవ, తాహతు, అర్హత ధర్మరాజుకు లేదు. కనుక తన అవస్థలో తను ఆ యోగ్యత తనకుంది కాబట్టి సమగ్రమైన సంపూర్ణమైన పుణ్యాన్ని దక్కించుకోగల, ఆ పుణ్యానికి తగిన ఆనందాన్ని అనుభవించగల అర్హత ధర్మరాజుకు లేదు. కాబట్టి ఆ సందేహం అలాగే ఉండేలా భగవంతుడు చేశాడు. అంతే గమనించండి, ఆ సందేహం కూడా లేకుండా ఎవరైతే భగవంతుని ఆరాధన అనే బుద్ధితో కామరాగాతీతులై యుద్ధాన్ని చేస్తారో వారికే పరిపూర్ణమైన ఫలం. అలాంటి ఫలం ఎవరికి దక్కాలి? భీమసేన దేవుల వారికి దక్కాలి. ఆ ఉద్దేశ్యంతో ఆ సందేహం అలాగే ఉండేలా భగవంతుడు చేశాడని చాలా అద్భుతమైన నిర్ణయాన్ని చెప్పారు. తతోప్యశంశరం కృష్ణో నచకార యుధిష్ఠిరం ముఖ్యం ధర్మం భి భగవాన్ బలాయాహ జనాయచ. అలాగైతే ముఖ్యమైన ధర్మం ఏంటి బలరామునికి భగవంతుడు చెప్పాడు, అక్కడి ప్రజలందరికీ కూడా భగవంతుడు చెప్పాడు. పునఃపునర్ధర్మతరేవ భీనో జగామ రాజానమితి బ్రువంతం. భగవంతుడు కృష్ణుడు మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాడు, భీమసేన దేవుల వారు ధర్మంతో యుద్ధం చేశారు, ధర్మంతోనే దుర్యోధనుని సంహరించాడు అని చెబుతూ ఉన్నప్పుడు క్రోధంతో కోపంతో దుర్యోధనుడు అంటూ ఉన్నాడట, అధర్మంతో భీమసేన దేవుడు నన్ను చంపాడు, ఆ అధర్మం చేయించిన వాడెవరు? నువ్వే కృష్ణ. ఈ పాండవుల ద్వారా అధర్మాన్ని చేయించిన వాడివి నువ్వు. నీ వల్లే ఈ సంహారమంతా జరిగింది. 18 అక్షౌహిణి సైన్యం యొక్క సంహారం అది నీ వల్ల జరిగింది, దానికి సూత్రధారివి నువ్వే అని కృష్ణుని పైన ఆ అపవాదాన్ని వేస్తూ ఉన్నాడు, ఆ అభాండాన్ని వేస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. దుష్టులు ఎలా ఉంటారో
గమనించండి. అలాంటి సందర్భంలో భగవంతుడు మళ్ళీ చెప్పాడు, నువ్వు పాపిష్ఠుడవు. నీ వల్ల ఎలాంటి పాపాలు జరిగాయి, ఎలాంటి పాపాలకు నువ్వు పూనుకున్నావు, ఎలాంటి పాపాలను నువ్వు చేశావు, ఆ పాపాలనన్నిటినీ కృష్ణుడు చెప్పాడు. పాపం చేశావు కాబట్టి నిన్ను సంహరించడం న్యాయమే. ఇక భీష్మాదులను సంహరించడం అంటావా? పాపానుగతంచ హత్వా, పాపి అయిన నీ అనుగమనం చేశారు, నీతో ఉన్నారు, నీ సహవాసం చేశారు. కనుక పాపిని అనుకరించడం కూడా పాపం చేయడం మాత్రమే కాదు, అలాంటి పాపులను అపరాధులకు ఆశ్రయం ఇవ్వడం కూడా పాపమే కదా. అలాగే నిన్ను నమ్మారు, నిన్ను ఆశ్రయించారు, నీకోసం యుద్ధం చేశారు. కనుక వారందరినీ కూడా సంహరించడం న్యాయమే. పాపంచ పాపానుగతంచ హత్వ, పాపిని చంపడం న్యాయమే. పాపులను ఎవరైతే అనుగమించారో, వారితో సహవాసం చేశారో వారిని సంహరించడం కూడా పాపమే. పాండవులలో ఎలాంటి పాపము కూడా లేదు అని ఎలా తను చెప్పారు. దుర్యోధనుడు అయినా కూడా తన దుర్బుద్ధిని చూపెడుతూ ఉన్నాడు. రణోన్ముఖేన ఇవ మయా కిమన్యత ఇష్టా భోగా మయా భుక్తా, ఇక నాకేం కావాలి? దుర్యోధనుడు అంటూ ఉన్నాడు, నాకేం కావాలి అసలు? ఇష్టమైన భోగాలను నేను అనుభవించాను. ఇప్పుడు ఈ యుద్ధంలో వీరమరణాన్ని పొందుతూ పరమగతిని కూడా నేను సంపాదించుకుంటూ ఉన్నాను. అన్యాయంతో యుద్ధం చేసిన వారు ఈ పాపాత్ములైన పాండవులోని మళ్ళీ మళ్ళీ తనంటూ ఉన్నాడు. ఏంటి, తను పరమగతిని పొందాడా? లేదే. పరమగతిని పొందకుండానే పరమగతిని పొందాననే భ్రమలో తనున్నాడు, భ్రాంతిలో తనున్నాడు, అపోహలో తను పడ్డాడు. తనకు పరమగతి లేనే లేదసలు. అయినా కూడా తను చెప్పుకుంటూ ఉన్నాడు, సరే నేను వెళ్ళాను, నేను చనిపోతూ ఉన్నాను. ఎవరున్నారు అసలు సజ్జనులు భూమిలో? ఎవరూ లేరు. భీష్మాచార్యులు లేరు, ద్రోణాచార్యులు లేరు, అసలే మంచి వాళ్ళు భూమిలో లేరు. ఇలాంటి సామ్రాజ్యాన్ని ధర్మరాజు సంరక్షించని, నాకేముంది అసలు, నాకేం కావాలి అసలు? సజ్జనులు లేని రాజ్యం నాకు కావాలా? దుర్యోధనుడు చూడండి, మళ్ళీ మభ్య పెడుతూ ఉన్నాడు ధర్మరాజును. అలాంటి సందర్భంలో కూడా తన మాటల వల్ల మరింత సందేహం తనకు కలగాలి, మరింత పశ్చాత్తాపం తనకు కలగాలి ధర్మరాజుకు అనే ఉద్దేశం. అయినా కూడా ఆ వైపు కృష్ణుడున్నాడు, ఆ వైపు వేదవ్యాసదేవుల వారున్నారు, ఆ వైపు పరశురామదేవుల వారున్నారు, పాండవుల వైపు స్వయం భీష్మాచార్యుల వారున్నారు. కాబట్టి ఆ సందేహాన్ని పరిహరించుకోగలిగాడు ధర్మరాజు. ఇత్యుక్తవత్తేవ నృపేసురైషై పశూన వృష్టిర్విహిత పపాత తామేవ బుద్ధిం ధృతరాష్ట్రసూనో కృత్వా దృఢం పాతయితుం తమంధే, నేను చేసింది సరి అయినదే అనే భావన ఆ దుర్యోధనుని కలగాలి. ఆ ఉద్దేశంతోనే పుష్పవృష్టి పడింది. నేనే తప్పు చేయలేదు, నేను చేసింది సరి. అలాంటి భ్రమ కూడా పతనానికి హేతు అవుతుంది. భ్రాంతి, భ్రమ పతనానికి హేతువు. కనుక ఆ భ్రమ ఏదైతే ఉందో ఆ భ్రమ కాస్త విపరీత జ్ఞానం అవ్వాలి. ఆ విపరీత జ్ఞానం వల్ల తనకు మరింత తమస్సు కలగాలనే ఉద్దేశంతోనే అలా పుష్పవృష్టి జరిగిందే తప్ప నిజమైన ఉద్దేశంతో కాదు, తను చేసింది న్యాయం అనే ఉద్దేశంతో కాదు. సంభావరిత ఆత్మానం వాసుదేవం వినిందత తత్పరాంశ కథం నస్యాత్ తమోంతే చ విశేషత ఆత్మానం సంభావయత. తనకు తనే గొప్పలను చెప్పుకుంటూ ఉన్నాడు దుర్యోధనుడు. చాలా చక్కని నీతిని ఆచార్యుల వారి ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఎవరైతే తమను తమే పొగుడుకుంటారో దానివల్ల పాపం కలుగుతుందని చెబుతూ ఉన్నారు. ఆత్మానం సంభావయత, ఆత్మ సంభావన, నేనే గొప్పవాణ్ణి నేను చెప్పుకోవడం కాదు, మరొకరు దాన్ని చెప్పాలి. మరొకరి ద్వారా చెప్పించుకోవడము కాదు, వారు నా గురించి క్షుణ్ణంగా ఆలోచించి నా స్వభావాన్ని తెలుసుకుని నా సౌజన్యాన్ని తెలుసుకుని వారు పొగడాలే తప్ప పొగడుకోవడం, పొగిడించుకోవడం ఇవి రెండు పాపాలకు దారితీస్తాయి. కానీ భీమసేన దేవుల వారిని పొగిడింది ఎవరు? సాక్షాత్తు కృష్ణుడు పొగిడాడు. ఏం కావాలి కృష్ణునికి? అలా పొగడ్తల వల్ల కృష్ణునికి ఏమరుగుతుందని, కృష్ణునికి ఏం లాభం ఉందని? ఏ విధమైన లాభము లేదు. భగవంతుడు ఒప్పుకోవాలి, దేవుడు ఒప్పుకోవాలి. దేవుడు అని మనం అంటామే, ఆ దేవుడు మన పనుల్ని ఒప్పుకోవాలి, ఆ దేవుడు మన సౌజన్యాన్ని అంగీకరించాలి, నాలో ఉన్న ఆ మంచితనాన్ని ఆ భగవంతుడు గుర్తించాలి. నాలో లేనిది చెప్పించుకోవడం కాదు.
భగవంతుడు పొగిడాడు కాబట్టి భీమసేన దేవుల వారే ఉన్నతమైన గతిని పొందాలి, పొందుతారు. వారికి తప్ప మరెవరికి అలాంటి గతి లేదు. అలా ఆత్మానం సంభావయత వాసుదేవం వినిందత. దుర్యోధనుడు పుట్టినప్పటి నుంచి కృష్ణుణ్ణి ద్వేషిస్తూనే ఉన్నాడు. ప్రజలకు మంచి చేసే భీమసేన దేవుల వారిని నిందిస్తూనే ఉన్నారు. పాండవుల్ని ద్వేషిస్తూనే ఉన్నారు. అసలు పాండవుల వల్ల దుర్యోధనునికి ఏం హాని కలిగిందని, ఎవరికి హాని కలిగిందని పాండవులపైని ద్వేషం? వారు చేసే మంచి పనులు సహించుకోలేకపోతూ ఉన్నాడు దుర్యోధనుడు. మంచి పనుల్ని సహించుకోవాలి. మరొకరు చేసే మంచి పనుల్ని మనం గుర్తించాలి. అలాంటప్పుడే మనం సజ్జనులం అనిపించుకుంటాం. కానీ దుర్యోధనుడు ఏం చేశారు? ఎవరే మంచి పని చేసినా దాన్ని సహించుకోగల గుణం తనకు లేదు దుర్యోధనునికి. తత్పరాంశ్చ కథం న స్యాత్ తమోంతేచ విశేషతః. అలాగే భగవద్భక్తులని నిందించడం వల్ల సద్గతి కలుగుతుందా? అస్సలు లేదు. తమస్సే దానివల్ల కలుగుతుంది. యదైకైకమలం తత్ర దుఃఖాధిక్యం సముచ్చజాత ఇది తత్కారైత్వేషః ఆహమోహం తవాఖిలం. నృశంసస్య కృతజ్ఞస్య గుణవద్వేషిణః సదా యది ధర్మఫలం ధ్వాంతం సూర్యవత్ స్యాత్ ప్రకాశకం. శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. తను ఎలాంటి వాడు? నృశంసుడు, కృతఘ్నుడు, క్రూరుడు. తను గుణవద్వేషితను, గుణాలను ద్వేషించేవాడు, గుణవంతులను కూడా ద్వేషించేవాడు తను. అలా గుణవద్వేషి అయిన ఆ దుర్యోధనునికి సద్గతి కలుగుతుందా? తనకు సద్గతి కలిగింది అంటే ఓ ఉపమానాన్ని ఆచార్యుల వారిస్తారు. ధ్వాంతం సూర్యవత్స్య ప్రకాశం. చిమ్మ చీకటి ఉంది. ఎలా ఉంది అని ఎవరినైనా అడిగితే ఆ చిమ్మ చీకటి ఎలా ఉందంటే సూర్యునిలా ప్రకాశిస్తూ ఉంది. ఎలా నవ్వొస్తుందండి అలా అంటే? చిమ్మ చీకటి సూర్యునిలా ప్రకాశిస్తూ ఉంది. ఎన్నైనా కావ్యాలను మీరు చదవండి, ఎక్కడైనా ఇలాంటి మాటలు ఉన్నాయా? చిమ్మ చీకటి, సూర్యునిలా ప్రకాశించే చిమ్మ చీకటి అని ఎవరైనా వర్ణించారా ఎక్కడైనా? శ్రీమదాచార్యుల వారు ఎంత గొప్పగా చెబుతూ ఉన్నారు. ఆ విషయం మా మదిలో అలా దృఢమవ్వాలి, అలాంటి మాటలను చెబుతూ ఉన్నారు. చిమ్మ చీకటి ప్రకాశించడం, గుణవంతుల్ని ద్వేషించిన వారికి మంచి జరగటం, ఇవి రెండు ఒకటే. అంటే ఆ రెండు జరగవు, జరగని పనులు అని శ్రీమదాచార్యులు చెబుతూ ఉన్నారు. యుధిష్ఠిరో పారదర్శి సదైవ ససంశయో భూత్ సుమనోభివృత్య స్నేహాద్రౌణి సంజయో రౌహిణేయ దుర్యోధనాత్ పాపమిత్యేవ చోచు. అయినా కూడా, ఇలా జరిగినా కూడా అశ్వత్థామాచార్యుల వారు, సంజయుడు, బలరామ వీరందరూ కూడా దుర్యోధనుని సంహారం ఇది అన్యాయం, అధర్మం అని చెప్పారు. ఎందుకని? దుర్యోధనుని పైన స్నేహం. చూడండి, ఎవరిపైన స్నేహం చేయాలి, ఎవరిపైన స్నేహం చేయకూడదు. ఆ ఆకర్షణ ఎలా ఉంటుంది, స్నేహం ఎలా ఆకర్షిస్తుంది మనిషిని. బలరాముల్ని కూడా సంకర్షణుడు, తను అందరినీ ఆకర్షించేవాడు. అందరినీ ఆకర్షించే ఆ సంకర్షణుణ్ణి కూడా దుర్యోధనుని పాపం ఆకర్షించింది. చూడండి, దుర్యోధనుడు కలి, తనకు ఆకర్షణ శక్తి ఎలా ఉందో మనం గమనించాలి. శేషదేవుల వారిని కూడా ఆకర్షించగల బలం ఆ దుర్యోధనునిది, ఆ కలిది. కలికి ఆ బలం ఉంది. కానీ భీమసేన దేవుల వారు మాత్రం ఆ బలానికి ఆకర్షింపబడలేదు. దుర్యోధనుని పక్షంలో ఉన్నారు కాబట్టి పాండవులకు ఆ ఆకర్షణ కలగలేదు. వారిని ఆకర్షించడం తన వల్ల కాలేదు. సంపూజితైశ్చ రణాంకణాత్మయం. సంతోషంగా జనఘోషం చేస్తూ పాండవులందరూ కూడా ఆ రణాంగణం నుండి వెళుతూ ఉన్నారు. జయఘోషంతో పాండవులకు జయం, పాండవులకు విజయం, శ్రీకృష్ణునికి విజయం అని చెబుతూ ఆ జయఘోషంతో పాండవులందరూ కూడా, పాండవ పక్షంలో ఉన్నవారందరూ కూడా హస్తినావతికి వెళుతూ ఉన్నారనే ప్రసంగాన్ని ఈరోజు ఆలకిస్తూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండలాఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.